నమస్కారం. మాస్టర్ మైండ్ వారి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సులలో 51 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్లు కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 3 సంవత్సరాలలో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 7 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించి ఒక రికార్డును నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చిన కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ, సిఎంఏ, ఇంజనీరింగ్ లేదా బీకామ్, బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడాల్సిన ప్రోగ్రామ్ ఇది. నమస్కారం మోహన్ గారు. నమస్తే శ్రీలక్ష్మి మేడం. మోహన్ గారు, ఇంటర్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ చేయాలి అనుకుంటున్న విద్యార్థులకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందండి? ప్రోగ్రామ్ కేవలం ఇంటర్ తర్వాత సిఏ లేదా సిఎంఏ చదివేటువంటి విద్యార్థులే కాదండి, బీటెక్ లేదా డిగ్రీ చదివేటువంటి విద్యార్థులు కూడా 100% ఉపయోగపడేటువంటి ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మేడం. మోహన్ గారు, సిఏ మరియు సిఎంఏ కోర్సుల్లో ఉన్న స్టేజెస్ ఏంటండి? అసలు చాలామందికి సిఏ సిఎంఏ గురించి ఉన్న అవగాహనే చాలా తక్కువ మేడం. సిఏ మనం ఫుల్ ఫామ్ వచ్చేసరికి చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ ఫుల్ ఫామ్ వచ్చేసరికి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. అసలు ఈ పరీక్షలు నిర్వహించేది ఎవరు? రెగ్యులేటరీ అథారిటీ ఎవరు? సిఏ ఎగ్జామ్స్ వచ్చేసరికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళు న్యూఢిల్లీలో ఉంటారు మేడం. 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాచ్యుటరీ బాడీ, వాళ్ళే సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది రెగ్యులేటరీ అథారిటీ. సిఎంఏ ఎగ్జామ్స్ వచ్చేసరికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1959లో ఫామ్ అయింది మేడం. ఇది కూడా పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి స్టాచ్యుటరీ బాడీ. సిఏలో కానీ సిఎంఏలో కానీ మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి మేడం. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్, ఈ 3 స్టేజెస్ పాస్ అయితే సిఏ పాస్ అయినట్టుగా భావిస్తారు, అలానే సిఎంఏ పాస్ అయినట్టుగా భావిస్తారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కామర్స్ కోర్సుల్లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కోర్సు సిఏ లేదా సిఎంఏ. 2 కోర్సులు చేయాలని రూల్ ఏం లేదు మేడం. కొంతమంది 2 చేస్తారు, కొంతమంది ఒకటే చేస్తారు. అండ్ చివరిగా నేను సిఏ క్వాలిఫై అయింది 2002 మేడం. ఇప్పటికి 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 4 ఇయర్స్ ఒక స్టూడెంట్గా ఈ కోర్సుతో నాకు అనుబంధం ఉంది. మొత్తం ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 25 ఇయర్స్ మేడం. సో నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా నేను మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ అని చెప్పుకోవడానికంటే కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను మేడం. మోహన్ గారు, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము. అంతేకాకుండా ఈసారి ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ వచ్చాయి మీ సంస్థకి. దానికి కానీ మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. చాలా చాలా సంతోషంగా ఉన్నాను మేడం. ఎందుకంటే ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్కి వచ్చినాయని కాదు, ఎక్కువ మంది పాస్ అయ్యారని. ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే, మేనేజ్మెంట్ అయినా సరే ఇలానే ఆలోచించాలి మేడం. కొద్ది మందికి వచ్చే ఆల్ ఇండియా ర్యాంకుల కంటే ఎక్కువ మంది పాస్ అయితే ఈ కోర్స్కి అడ్మిషన్స్ పెరుగుతాయి మేడం. సో సిఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్ ఈసారి రిజల్ట్స్ ఎంకరేజింగ్గా వచ్చాయి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ముందు సిఏ ఇంటర్తో స్టార్ట్ చేస్తాను. సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్. సో అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో సిఏ ఇంటర్ ఈ మధ్య వచ్చినటువంటి జనవరి 2023 రిజల్ట్స్లో ఎంతమంది పాస్ అయ్యారో చూద్దాం. సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి, ఫలితాలు కూడా 2 సార్లు వస్తాయి, రిజల్ట్స్ కూడా 2 సార్లు వస్తాయి. సిఏ ఇంటర్లో ఒక వెసులుబాటు ఉంది, సిఏ ఫైనల్లో కూడా ఒక వెసులుబాటు ఉంది. 2 గ్రూపులు కావాలంటే ఎట్ ఏ టైం రాయొచ్చు, లేదా ఒక గ్రూప్ అయినా రాసుకోవచ్చు. సో సిఏ ఇంటర్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 2 ఎట్ ఏ టైం రాయొచ్చు, లేదా గ్రూప్ వైజ్ అయినా రాయొచ్చు. దాన్ని సింగిల్ గ్రూప్ అంటారు. సిఏ ఫైనల్లో కూడా అంతే, 2 గ్రూపులు ఎట్ ఏ టైం రాయొచ్చు, లేదా గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాయొచ్చు. సో అదే పెద్ద వెసులుబాటు, పిల్లలకు ఒక పెద్ద రిలాక్సేషన్, ఫ్లెక్సిబిలిటీ. సో సిఏ ఇంటర్ జనవరి 2023 ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేదా బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు, అంటే సింగిల్ గ్రూప్ కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు 45,500 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. దేశవ్యాప్తంగా చాలా పెద్ద నెంబర్ మేడం. మీకు కంపారిజన్ చెప్తా. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ తీసుకోండి, చాలా మంచి కోర్స్ మేడం, చాలా ప్రెస్టీజియస్ కోర్స్ అది. దేశవ్యాప్తంగా ఐఐటి జేఈఈ ఎగ్జామినేషన్లో 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ వస్తుంది లేదా సీటు పొందగలుగుతుంది కేవలం 12 నుంచి 13,000, 12 to 13,000. సో అదే గొప్ప రిజల్ట్ అనుకుంటే, మరి సిఏ ఇంటర్లో దేశవ్యాప్తంగా 45,000 స్టూడెంట్స్ పాస్ అవుతున్నారంటే తక్కువ రిజల్ట్ ఏం కాదు కదా మేడం. దీంతోపాటు ఇప్పుడే చెప్పాను, సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, 2 రిజల్ట్స్ ఉంటాయి. రేపు మళ్ళీ ఆగస్టులో కానీ జూలైలో కానీ సిఏ ఇంటర్లో మళ్ళీ ఒక 40-45 వేల మంది మళ్ళీ పాస్ అవుతారు మేడం. అదొక గొప్ప రిజల్ట్. చాలామంది అభిప్రాయం ఏంటంటే సిఏ ఇంటర్, సిఏలో సెకండ్ స్టేజ్ కొద్ది కష్టం అనుకునేటువంటి స్టేజ్ కూడా ఇదే. జిల్లాకి 5-10 మంది పాస్ అవుతారు అనేటువంటి అభిప్రాయం, అలాంటిది నిజం కాదు అని ఎస్టాబ్లిష్ చేయటమే నా చిన్న ప్రయత్నం. ఇదే సిఏ ఇంటర్ రిజల్ట్స్లో, అంటే జనవరి 2023 సిఏ ఇంటర్ రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మాకు ఒక బహుమతి ఇచ్చారు మేడం. సో సుమారుగా 1,500 మంది ఈ యొక్క ఎగ్జామ్లో పాస్ అవడం జరిగింది, బోత్ గ్రూప్స్ కానీ సింగిల్ గ్రూప్ కానీ. ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటే, చాలా సిఏ కోచింగ్ సెంటర్స్లో
దాదాపుగా 85% సిఏ కోచింగ్ సెంటర్స్లో సిఏ ఇంటర్ చదివే వాళ్ళే 50-100 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు మేడం. అలాంటిది మా దగ్గర పాస్ అయ్యే వాళ్ళే దాదాపుగా 1500 మంది ఉన్నారు. అదే మాస్టర్ మైండ్స్కి ఇతర విద్యా సంస్థలకి డిఫరెన్స్. ఇక 2022 మేము అప్పటికే మర్చిపోలేనటువంటి సంవత్సరం మేడం. 2022లో మాస్టర్ మైండ్స్ 20 వసంతాలు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మేడం. ఇది గుర్తించే మా పిల్లలు బహుశా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఏంటి 2022లో సిఏ ఇంటర్లో ఓల్డ్ సిలబస్లో కానీ న్యూ సిలబస్లో కానీ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా 8th, ఆల్ ఇండియా 10th అండ్ ఆల్ ఇండియా 47th ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది మేడం. నేను చాలా గొప్పగా చెప్తాను. ఎంసెట్లో లాగా, ఐఐటీలో లాగా, నీట్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వటం జరగదు. కేవలం ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంకులు ఇస్తారు. ఫౌండేషన్లో అయితే అసలు ర్యాంకులు ఆపేశారు. సిఏ ఇంటర్లో ఫైనల్లో మాత్రం ర్యాంకులు కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా 50 మందికి. మెరిట్ ఉన్న విద్యార్థులకి ర్యాంకులు అనేది కేవలం ఒక అప్రిషియేషన్. పాస్ లేదా ఫెయిల్. ఇప్పుడు నేనే ఉన్నాను, ర్యాంక్ వస్తే ర్యాంక్ ఇస్తారు, ర్యాంక్ రాలేదనుకో నాకు పాస్ కానీ ఫెయిల్ కానీ ఇస్తారు. పాస్ అయితే పాస్ అని ఇస్తారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఇస్తారు. అదే సిఏలో సిఎంఏలో ఉన్న గొప్పతనం మేడం. ఇక్కడ ర్యాంక్ రావకల్లా పాస్ అయితే చాలు. ఇప్పుడు ఐఐటీ ఉంది, పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి, అప్పుడే అక్కడ భవిష్యత్తు. ఇక్కడ పాస్ అయితే చాలు, ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సిఏలో సిఎంఏలో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ అది. అలాగే శ్రేష్ మేడం మీరు క్వశ్చన్లో సిఏ ఫౌండేషన్ కూడా అడిగారు. సిఏ ఫౌండేషన్ అంటే సిఏలో మొదటి స్టేజ్. ఇది కూడా ఎగ్జామ్స్ 2 సార్లు జరిగితే రిజల్ట్స్ కూడా 2 సార్లు వస్తాయి. ఇటీవల ఫిబ్రవరి 2023లో వచ్చినటువంటి సిఏ ఫౌండేషన్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో 37,000 స్టూడెంట్స్ మేడం. 37,000 మంది సిఏ ఫౌండేషన్ పాస్ అవటం జరిగింది. మళ్ళీ రేపు జూలైలోనో ఆగస్టులోనో మళ్ళీ ఇంకొక రిజల్ట్ ఉంటుంది. ఇదేమీ తక్కువ కాదని చెప్తున్నా. ఇదేమి గొప్ప రిజల్టా లేదా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అని నేను చెప్పట్లా. మీరందరూ ఊహించినట్టుగా తక్కువ రిజల్ట్ అయితే మాత్రం కాదు. ఇక సిఏ ఫౌండేషన్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సిఏ ఫౌండేషన్ ఫలితాలు ఎప్పుడు విడుదలైన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా టాపర్స్ మేడం. ముఖ్యంగా చెప్పుకోదగింది 2021 సెప్టెంబర్ రిజల్ట్స్ మేడం. ఈ సెప్టెంబర్ 2021 రిజల్ట్స్లో సిఏ ఫౌండేషన్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి పూజిత సిఏ ఫౌండేషన్లో 362 మార్క్స్ అవుట్ ఆఫ్ 400 సాధించింది మేడం. 400 మార్కులకి 362. వినటానికి ఇది గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పింది వింటే చాలా గొప్పగా మీరే ఫీల్ అవుతారు. సో ఈ సిఏ ఫౌండేషన్ అంటే సెప్టెంబర్ 2021 సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వటం ఆపేశారండి. సిఏ ఇన్స్టిట్యూట్ వల్ల ఒక పాలసీ డెసిషన్, ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వకూడదు అనుకున్నారు. దాని ముందు ఫిబ్రవరి 2021 రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంకులు ఇచ్చారు. విశేషం ఏంటంటే ఫిబ్రవరి 2021లో ప్రకటించిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 361 మార్క్స్కి వచ్చింది మేడం. 361 మార్క్స్. మనకి సెప్టెంబర్ 2021లో మన స్టూడెంట్స్ సాధించిన మార్కులు ఏంటి 362. అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చింది, కానీ ఆల్ ఇండియా ర్యాంకులు అయితే ఇవ్వలేదు. ఇది మంచి నిర్ణయం మేడం. ర్యాంకులు తీసేయటం అనేది మంచి పరిణామమే. అండ్ సిఏ ఫౌండేషన్తో పాటు సిఎంఏ ఫౌండేషన్ కూడా చెప్తాను మేడం. సిఎంఏ ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే రిజల్ట్స్ ముందు ఇచ్చేస్తారు, ర్యాంకుల తర్వాత ఇచ్చేస్తారు మేడం. 2020లో సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఇచ్చారు మేడం. ఆ యొక్క బ్యాచ్కి ర్యాంకులు ఒక 2 years లేట్గా ఇచ్చారు. 2022లో ఇచ్చారు. 2022లో ప్రకటించిన సిఎంఏ ఫౌండేషన్ ర్యాంకులలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రిషబ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అలానే శశి శ్రీనివాస్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది మేడం. మోహన్ గారు, సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము. అంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా సిఏ మరియు సిఎంఏ రిజల్ట్స్లో 7 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ను సాధించిందని కూడా విన్నామండి. మరి మీరు ఇంత జోష్గా ఉండటానికి కారణం అదేనంటారా? ఖచ్చితంగా జోష్కి అయితే ఉన్నాను మేడం. చాలా సంతోషంగా ఉన్నాను. ర్యాంకులు వచ్చినప్పుడు ఒక పిల్లాడిలాగా కూడా చేస్తాను మేడం. అవును. కానీ దానికంటే సంతోషం మేడం, ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. ఎక్కువ మంది పాస్ అయితే ఈ కోర్స్కి అడ్మిషన్స్ పెరుగుతాయి మేడం. నా సంతోషానికి గల కారణం అదే. ముందుగా సిఏ ఫైనల్. సిఏలో ఇక లాస్ట్ స్టేజ్ అదే మేడం. సిఏ ఫైనల్లో కూడా 2 గ్రూపులు రాయొచ్చు, గ్రూప్ వైజ్ ఒక గ్రూప్ కూడా రాయొచ్చు. ఇలా 2 గ్రూపులు కానీ లేదా సింగిల్ గ్రూప్ కానీ పాస్ అయిన వాళ్ళు జనవరి 2023 రిజల్ట్స్లో ఆల్ ఇండియా రిజల్ట్ మేడం, నేను చెప్తుంది మాస్టర్ మైండ్స్ రిజల్ట్ కాదు, ఆల్ ఇండియా లెవెల్లో సుమారుగా 30,000 మంది ఉన్నారు మేడం. 30,000 చిన్న నంబర్ కాదు. చాలామంది అభిప్రాయం అంటే సిఏ ఫైనల్ జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు పాస్ అవుతారు అనేది అభిప్రాయం. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం మేడం. మళ్ళీ రేపు ఆగస్టులోనో జూలైలోనో మళ్ళీ సిఏ ఫైనల్ రిజల్ట్ వచ్చింది. మళ్ళీ మీకు ఒక 20,000-25,000 ఇలానే సింగిల్ గ్రూప్ కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అవుతారు మేడం. చాలా మంచి నెంబర్లో పాస్ అవుతున్నారు మేడం. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అంటారా? ఆల్ ఇండియా ర్యాంకులు కాదు మాకు వచ్చింది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అది కూడా మా జీవిత కాలపు ఫస్ట్ ర్యాంకులు కాదు. ఇవి కేవలం 7 ఫస్ట్ ర్యాంకులు కేవలం 3 సంవత్సరాల్లో వచ్చింది. 2020, 2021, 2022. అండ్ అలానే ఇవి స్టేట్ లెవెల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా లెవెల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు, ఎంఈసీ సిఈసీ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ సిఎంఏ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. వివరాల్లోకి వెళ్తే 2020 సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం ప్రణీత్. 2020లోనే దీపక్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2020లోనే సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గురుభాస్కర్.
2020లోనే రిషబ్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇక 2021లో అంటారా నిఖిల్ సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అండ్ 2022లో సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో యశ్వంత్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అండ్ సిఎంఏ ఇంటర్లో రిషబ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. దయచేసి గమనించండి, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల క్రెడిట్ 1% కూడా నేను కానీ మా టీం కానీ క్లెయిమ్ చేయము. ఈ కంప్లీట్ క్రెడిట్ ఎవరిది? ఈ స్టూడెంట్సే. ఎందుకని? మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. కొద్ది మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుందంటే ఖచ్చితంగా క్రెడిట్ స్టూడెంట్స్ డే. అంటే వరుస 3 సంవత్సరాలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్లతో హ్యాట్రిక్ సాధించారనమాట. సో మరి మీ విజయం వెనుక ఉన్న ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటో మాతో షేర్ చేసుకుంటారా? హానెస్ట్గా చెప్తున్నాం మేడం, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాం. స్పెషల్గా సీక్రెట్స్ ఏం లేవు. ఇంకా అదృష్టం ఏంటంటే ఇలాంటి టాపర్స్ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వటమే మా అదృష్టం మేడం. ఆ క్రెడిట్ వాళ్ళదే మేడం. 2020లో, 2021లో, 2022లో వరుసగా 3 సంవత్సరాలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించాం కాబట్టి ఒక హ్యాట్రిక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కానీ మీరు మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ ఫస్ట్ ర్యాంకులకి ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇవ్వద్దు. మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మా యొక్క ఎక్స్పీరియన్స్ 21 సంవత్సరాలు, సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి మరో సిఏ కాలేజ్ లేదండి. సో మా ఎక్స్పీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మా కమిట్మెంట్, మా డెడికేషన్, ఎంత సీరియస్గా ఈ కాలేజ్ నడుపుతున్నాం వీటికే ఇంపార్టెన్స్ ఇవ్వండి, కానీ మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులకు కాదు. నిజం చెప్పాలంటే సిఏ లేదా సిఎంఏ లాంటి ఎగ్జామ్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక అచీవరే. కేవలం ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చిన వాళ్ళే కాదు. కానీ అందరి గురించి చెప్పలేక కేవలం కొంతమంది గురించే చెప్తున్నాను మేడం. ఇక ఆల్ ఇండియా ఫస్టే కాదు మేడం, సెకండ్ ర్యాంకులు అయితే చాలా వచ్చినాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకులు లాస్ట్ ఇయర్ 2022లో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి గోవర్ధన్ మాస్టర్ మైండ్స్ స్టూడెంటే మేడం. మోహన్ గారు, చాలామంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకునేది ఏంటి అంటే సిఏ కోర్సుల్లో పాస్ పర్సంటేజ్ ఆల్ ఇండియా వైజ్గా ఎలా ఉంటుంది అని. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని కానీ ఏదైనా ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరికి వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మీరు ఎప్పుడు బెంచ్ మార్క్ పెట్టుకోవద్దు. ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ మీరు బెంచ్ మార్క్ పెట్టుకోండి. చాలామందికి సీఏ కోర్సు గురించి తెలిసిన నిజాల కంటే అపోహలే ఎక్కువ ఉంది. అమ్మో సీఏ పాస్ పర్సంటేజ్ 2%, 3% ఉంటుందట కదా అని ఇప్పుడు కూడా అమాయకంగా నన్ను చాలామంది అడుగుతారు. ఇప్పుడు నేను చెప్తున్న ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి, మాస్టర్ మైండ్స్ ఒక పర్సంటేజ్ కాదు. అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో అసలు సీఏ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, దీనికి సోర్స్ ఏంటి, వెబ్సైట్ పేరు చెప్తా, ICA.org, ICAI.org అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.org. వాళ్ళే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2023లో సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అంటే 30% అండి. జనవరి 2023 సిఏ ఇంటర్ గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 21, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 25 అండి. జనవరి 2023 సిఏ ఫైనల్ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అంటే గ్రూప్ 1 22, గ్రూప్ 2 19% అండి. గమనించండి, ప్రతిసారి ఇలానే ఎంకరేజింగ్గా రిజల్ట్స్ ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఇంతకంటే తక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ రిజల్ట్స్ కూడా ఉంటాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 2019 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సిఏ ఇంటర్లో గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ మేడం 40% కంటే ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి కూడా, నేను పాస్ పర్సంటేజ్ నియరెస్ట్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేశాను. సపోజ్ 29.4 అనుకోండి, నేను 30% అని చెప్పాను. సో దీన్ని బట్టి చూస్తే ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ చాలా ఎంకరేజింగ్ ఉంది. ఇంకా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో అంటారా, ఎప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది మేడం. దీంట్లో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటంటే, ఒకవేళ స్టూడెంట్ ఫెయిల్ అయితే 10th క్లాస్ లాగా ఇంటర్మీడియట్ లాగా 1 year వెయిట్ చేయకర్లా, ప్రతి 6 monthsకి ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 6 monthsలో మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం స్టూడెంట్కి ఉంది మేడం. అదో పెద్ద అడ్వాంటేజ్. అసలు ఎంపీసీ బైపీసీ కోర్సుల నుంచి వచ్చిన వాళ్ళు సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలియక అడుగుతున్నానండి, అసలు ఎంపీసీ బైపీసీ కోర్సుల నుంచి వచ్చిన వాళ్ళు సిఏ కోర్సులో ఎలా రాణించగలుగుతారండి? మేడం 10th అయిపోగానే బైపీసీ జాయిన్ అవుతాం. మనకేం తెలుసు మేడం, వాళ్ళన్నీ 0 నుంచి స్టార్ట్ చేయరు. ఎంపీసీ జాయిన్ అవుతాం, అన్ని 0 నుంచి స్టార్ట్ చేస్తారు. అలానే సిఏ లేదా సిఎంఏ కోర్సులు ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకు కూడా మేము 0 నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. ఫండమెంటల్స్ నుంచి టీచ్ చేస్తాం. అదేం పెద్ద సమస్య కాదు. కొద్దిగా టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి, ఒక 10-15 days పడుతుంది, కొంతమందికి 1 month పడుతుంది. ఇప్పుడు 10th క్లాస్లో తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళరు. సో స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కానీ కాలక్రమేణా వాళ్ళు సర్దుకుపోతారు మేడం, అడ్జస్ట్ అయిపోతారు, అలవాటు పడిపోతారు, కోపపోతారు. కరెక్ట్ మాట ఏంటంటే కోపపోతారు. ఈ రోజు కూడా సిఏసి లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ జాయిన్ అవుతున్న పిల్లల్లో కనీసం 40-50% మేడం ఎవరంటే ఎంపీసీ బైపీసీ పిల్లలే ఈ రోజు కూడా. కానీ వాస్తవానికి ఏంటంటే మేడం, ఎంపీసీ బైపీసీ చేసి సీఏ చేయడం కంటే ఇంటర్ ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ చేసి సీఏ చేయడం మిన్న. ఎందుకంటారా, 8th క్లాస్ నుంచే 9th క్లాస్ నుంచే మన ఐఐటీ ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ తీసుకుంటున్నాం. ఎందుకని ఇంకాస్త మెరుగైన ఫలితాలు సాధించాలని. సో సీఏ మీ ఏమైతే 10th అయిపోగానే ఎంఈసీ లాంటి కోర్స్ తీసుకోండి. ఎందుకంటే ఎంఈసీ అనేది సీఏకు పునాది. కానీ చాలామందికి 10th అయిపోగానే ఈ అవేర్నెస్ లేక ఎంపీసీ బైపీసీ చేసేసి ఆ తర్వాత మాత్రమే సీఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి వస్తున్నారు మేడం.
ఇదే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు. ఇది చాలామంది చేయకూడదు అనేది నా యొక్క చిన్న విన్నపం. ఇక ఎంపీసీ బైపీసీ పిల్లలు సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్లో రాణిస్తున్నారా, అద్భుతాలు చేస్తున్నారంటే ఎస్, చాలామంది ఉన్నారు మేడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సాయి శ్రీకర్, నేను సర్టిఫికేట్స్ కూడా తీసుకొచ్చాను మేడం. సాయి శ్రీకర్ది తన ఐఐటి యాస్పిరెంట్ మేడం. తన ఎంపీసీ మార్క్ లిస్ట్ ఇది ఐఐటి యాస్పిరెంట్. చాలా మంచి మార్క్స్ మేడం, సుమారుగా 980 మార్క్స్ ఎంత వచ్చినాయి ఎంపీసీలో. అయినా కూడా తను ఐఐటి రాశాడు. నారోగా చాలా తక్కువ మార్జిన్తో ఐఐటి ర్యాంక్ మిస్ అయింది. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, ఇక మళ్ళీ ప్రయత్నం చేయలేరా, సీఏకి వెళ్ళిపో అన్నాడు. సీఏకి వచ్చి తను సాధించింది ఏంటి, ఎంపీసీ నుంచి వచ్చి సీఏకి వచ్చి తను సాధించింది ఏంటి, ఇదిగోండి సీఏ ఫౌండేషన్లో తను ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించాడు. అలానే దీపక్ జైన్, నాకు గుర్తుండే దీపక్ కూడా ఎంపీసీ స్టూడెంట్ మేడం. సిఎంఏ ఇంటర్లో తను ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించాడు. అలానే పూజిత, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇష్యూ మేడం. ఇది 2019 రిజల్ట్ లేదా 2018 రిజల్ట్. పూజిత ఎంపీసీ స్టూడెంట్ మేడం. తను సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ సాధించింది మేడం. త్రిసంజ, ఈ అమ్మాయి మాస్టర్ మైండ్ స్టూడెంట్ అయితే కాదు మేడం, బైపీసీ నుంచి వచ్చి సిఏసిపిటీలో, ఒకప్పుడు సిఏసిపిటీ అంటున్నారు, ఇప్పుడు సిఏ ఫౌండేషన్ అంటున్నారు, సిపిటీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించింది మేడం. ఇలా బైపీసీ పిల్లలు, ఎంపీసీ పిల్లలు అద్భుతాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు బైపీసీ పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం మేడం. నాది ఎంఈసీ కాలేజ్ అని, బైపీసీ పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే సీఏలో ఎవరైనా ఫెయిల్ అయితే అయ్యో ఫెయిల్ అయ్యామని చెప్పి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేటువంటి పిల్లలు కొద్దిమంది కనిపిస్తారు మేడం. కానీ బైపీసీలో ర్యాంక్ రావడం కష్టం తెలిసినా కూడా వాళ్ళు భలే ఫైట్ చేస్తారు. సీట్ రావటమే కష్టం అని తెలిసినా కూడా భలే ఫైట్ చేస్తారు. నేను కోరుకునేది ఒకటే, బైపీసీ పిల్లలు కనుక కాస్త సిఏ కోర్సు వైపు చూస్తే, సిఏ లాంటి కోర్సెస్ మీరు ఈజీగా పాస్ అవుతారు. అక్కడ పెట్టే కష్టం ఇక్కడ పెట్టేస్తే చాలా కంఫర్టబుల్గా మీరు సిఏ కోర్సెస్ కంప్లీట్ చేసేస్తారు. చివరిగా బైపీసీ స్టూడెంట్ ఒక సక్సెస్ స్టోరీ కూడా చెప్తాను మేడం. మన హైదరాబాద్ అబ్బాయి దుర్గా సీతారాం, తను మెడిసిన్లో సీట్ వచ్చింది మేడం. ఎంసెట్ రాసి మెడిసిన్లో సీట్ వచ్చింది. ఆ రోజుల్లో ఎంసెట్, ఇప్పుడైతే నీట్. మెడిసిన్లో సీట్ వచ్చింది. ఎలాంటి సీట్ అంటే డబ్బులు కట్టకుండా, డొనేషన్ కట్టకుండా సీట్ మేడం. ఎంత వాల్యుబుల్ సీట్. మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ తను చెప్పింది ఏంటంటే, సార్ మెడిసిన్ చదవాలంటే కనీసం 7-8 ఇయర్స్ పడుతుంది సార్, ఎంబీబీఎస్ చదవాలి, తర్వాత సూపర్ స్పెషాలిటీ, పీజీ ఇవన్నీ చేయాలి కదా సార్, సీఏ అయితే 4 ఇయర్స్లో అయిపోయింది. అదే నన్ను మోటివేట్ చేసింది సార్, సీఏకి వచ్చేసాను అన్నాడు. సీఏ మేడం తను ఫైనల్లో ఆల్ ఇండియా 37th ర్యాంక్. బైపీసీ నుంచి వచ్చి టక సీఏ కంప్లీట్ చేసి ఫైనల్లో ఆల్ ఇండియా 37th ర్యాంక్ అచీవ్ చేసుకున్నాడు. రండి బాబు రండి, ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇది ఈజీగా పాస్ అవ్వచ్చు అని చెప్పడం నా కంక్లూషన్ కాదు. చెప్పినా నమ్మద్దు. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ. బీటెక్ కంటే బీకామ్ కంటే కొద్దిగా కష్టం. మీరు బీటెక్ ఐఐటి కోసం లేదా మెడిసిన్ కోసం పెట్టే ఎఫర్ట్స్ ఈ సిఏ కోర్సెస్కి పెడితే చాలా కంఫర్టబుల్గా పాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. మోహన్ గారు, సీఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి? అలాగే ఇంజనీరింగ్తో పోలిస్తే సీఏ కోర్స్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటండి? బైపీసీ తీసుకుందాం. బైపీసీ తీసుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన కనీసం చదువు కంప్లీట్ అవ్వడానికి 7-8 ఇయర్స్ పట్టింది మేడం. ఇక ఎంపీసీ అంటారా, బీటెక్ 4 ఇయర్స్, ఎంటెక్ 2 ఇయర్స్ మేడం. ఎంటెక్ లేదే ఈ రోజు మంచి జాబ్ రావడం కష్టం. ఏదో జాబ్ వచ్చింది కానీ మంచి జాబ్ రావడం కష్టం. అంటే 6 ఏళ్ళు కష్టపడాలి. అదే సీఏ కానీ సిఎంఏతో మీరు చూస్తే మేడం, సీఏ ఇంటర్ తర్వాత 4 ఇయర్స్, సిఎంఏ ఇంటర్ తర్వాత 3.5 ఇయర్స్ మేడం. చాలా త్వరగా కంప్లీట్ అయిపోయే కోర్సు. అండ్ ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, బైపీసీ తీసుకుంటే అయిపోయిద్దా, మనకి మెడిసిన్లో ర్యాంక్ రావాలి, నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ వస్తేనే మెడిసిన్. అలానే ఎంపీసీ తీసుకుంటే అయిపోయిద్దా, ఐఐటీలో సీట్ వస్తేనే భవిష్యత్తు. కానీ ఇక్కడ అలా కాదు మేడం. సీఏ లేదా సిఎంఏలో ర్యాంకుల గోల్ అంటూ ఉండదు, కేవలం పాస్ అయితే చాలు. దాంతో కంపేర్ చేస్తే పాస్ అవటం డెఫినెట్లీ, ఐఐటీతో కంపేర్ చేస్తే, మెడిసిన్తో కంపేర్ చేస్తే పాస్ అవటం డెఫినెట్గా ఈజీనే. ఇక ఏమిటి అడ్వాంటేజ్ అన్నారు, ఇప్పుడే చెప్పాను. ర్యాంకుల గోల ఉండదు, స్ట్రెస్ అనేది ఉండదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఎంత స్ట్రెస్ ఉంటుంది ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ, ఎంత స్ట్రెస్ ఉంటుందో చెప్తాను. నాకు తెలిసి నేను కూడా ఆ స్ట్రెస్ తీసుకోలేము మేడం. నిజంగా ఆ పిల్లల్ని మనం మెచ్చుకోవాలి. ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ మేడం, 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు మేడం. ఇయర్లీ 10 లక్షల మంది రాస్తారు దేశవ్యాప్తంగా. ఒక 12-13 వేల కంటే ఎక్కువ సీట్లు లేవు మేడం. అంటే ప్రతి 100 మందికి ఒకరికే ఛాన్స్. 100లో ఒకరికి ఛాన్స్ ఉందని తెలిసినా కూడా వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారు, ఎంత టఫ్ కాంపిటీషన్, ఎంత టఫ్ ఎగ్జామినేషన్ అది. అలానే ఇక మెడిసిన్ తీసుకుందాం. మెడిసిన్ తీసుకుంటే కనుక బైపీసీ తర్వాత మెడిసిన్ గెలవాలి అంటే, మెడిసిన్ సీట్ పొందాలి అంటే, డాక్టర్ అవ్వాలి అంటే నీట్లో ర్యాంక్ సంపాదించాలి. అసలు నీట్ ఎంతమంది రాస్తున్నారు? దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాస్తుంది ఒక 18 లక్షల మంది మేడం, 18 lakhs. కానీ నీట్ ద్వారా మెడిసిన్లో సీట్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి? less than 1 lakh, 1,00,000 సీట్ల కంటే తక్కువ ఉన్నాయి మేడం. ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. మరి సిఏ కోర్సులు అసలు అలాంటి కాంపిటీషన్ ఉందా? అసలు లేదే. ఇక్కడ పాస్ అయితే చాలు, ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, డొనేషన్స్ లేవు.
మీరు ఎంపీసీ తీసుకొని బైపీసీ తీసుకొని ఐఐటీలో కానీ నీట్లో కానీ ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ రాలేదా, లేదా మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదా, మీరు అనుకున్న క్యాంపస్లో సీట్ రాలేదా, మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాలేదా, అలాంటప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సీఏ లేదా సిఎంఏ లాంటి ఆల్టర్నేటివ్ కోర్సెస్కి షిఫ్ట్ అవ్వండి. అండ్ చివరిగా నీట్ ఎగ్జామ్ గురించి ఇంకోటి చెప్పాలి మేడం. మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒక్కో రాష్ట్రంలో సుమారుగా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి ఒక 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం. 50,000 స్కూల్స్ ఉన్నాయి. ఇలాంటిది ఏపీలో కానీ తెలంగాణలో కానీ నీట్ ద్వారా మహా అయితే మెడిసిన్ సీట్స్ వస్తుంది 4-5 వేలు మేడం. ఒక 4,000 లేదా 5,000 అంతే, అంతకంటే రావట్లేదు మేడం. అంటే ప్రతి 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కష్టం, పెద్ద ఛాలెంజ్. వేరే సిఏలో అసలు ర్యాంకులు గోల లేదని ఆల్రెడీ చెప్పాను కదా మేడం. అదే దాంట్లో ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్. మోహన్ గారు, జిఎస్సి నోట్ల రద్దు వల్ల సీఏలకు విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరిగాయని అందరూ అనుకుంటున్నారు. అది నిజమేనా? లోకల్ టు గ్లోబల్ అనే ట్రాన్సిషన్లో ఉన్నాం మేడం మనం. గ్లోబలైజేషన్, లోకల్ టు గ్లోబల్, ఈ ట్రాన్సిషన్లో ఎన్నో కొత్త కొత్త ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా అకౌంటెన్సీ, ఫైనాన్స్, టాక్సేషన్, ఆడిటింగ్ ప్రొఫెషనల్స్కి విపరీతంగా డిమాండ్లు పెరుగుతుంది మేడం. విపరీతమైన ఉపాధి అవకాశాలు. సో జిఎస్టీ నోట్ల రద్దు, దీనివల్ల మంచి చెడు అనేది డిస్కస్ చేయడానికి ఇది వేదిక కాదు, కానీ దీనివల్ల సీఏలకి సిఎంఏలకి చార్టర్డ్ అకౌంటెంట్స్కి కాస్ట్ అకౌంటెంట్లకి విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయనే మాట మాత్రం వాస్తవం. జిఎస్టీ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అతి పెద్ద టాక్సేషన్ రిఫార్మ్స్. ఇలాంటి పెద్ద టాక్సేషన్ రిఫార్మ్స్ ఇంతవరకు వెళ్ళలేదు. అండ్ జిఎస్టీ హవా కనీసం ఇంకొక 50 years ఉంటుంది మరి. ఇంకొక 50 ఏళ్ళన్నా ఈ జిఎస్టీ హవా ఉంటుంది. సో సీఏలకి సిఎంఏలకి ఉపాధి అవకాశాల గురించి అస్సలు డోకానే లేదు. సో సీఏ జాయిన్ అవ్వాలా లేదా అని ఆలోచించుకోండి, అంతేగాని సీఏ పాస్ అయితే ఉద్యోగం ఉంటుందా లేదా అస్సలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేనటువంటి కోర్సు మేడం అది. మరి సీఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? మీరు ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. అంటే మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఎంపీసీ బైపీసీలు ఉండకూడదు. అలాంటి కాలేజ్లో ఉంటే అసలు అక్కడ జాయిన్ అవ్వద్దు. ఎంపీసీ బైపీసీ సిఏ ఎంఈసీ అన్ని కోర్సులు ఉన్నాయనుకోండి, ఎంపీసీ బైపీసీ సిఏ సిఎంఏ అన్ని కోర్సులు ఉన్నాయిరా, ఫస్ట్ ప్రాధాన్యత దేనికి ఇస్తారు? ఎంపీసీ బైపీసీకి ఇస్తారు. అందుకని అలాంటి కాలేజ్లో అసలు జాయిన్ అవ్వద్దు. సిఏ సిఎంఏ ఎక్స్క్లూజివ్గా కామర్స్ చెప్పేటువంటి కాలేజ్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఇది ఫస్ట్ వన్, చాలా ఇంపార్టెంట్ వన్. కనీసం 15-20 years ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఎక్కడైనా పర్లేదు, మీ ఇష్టం. మీరే అంటున్నారు సీఏ కొద్ది కష్టం అని. అలాంటప్పుడు కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి ఎందుకు మీ జీవితాన్ని మీరు రిస్క్లో పెట్టుకోవటం? నెక్స్ట్ వన్, సీఏ ఫౌండేషనే కాదు, సీఏ ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషనే సెలెక్ట్ చేసుకోండి. ఒక ఇన్స్టిట్యూషన్ సీఏ ఫైనల్ కూడా చెప్తుంది అంటే వాళ్ళ ప్రమాణాలు, వాళ్ళ స్టాండర్డ్స్ చాలా గొప్పగా ఉంటాయి. సో మీకు సీఏ ఫైనల్ మేము కూడా చెప్తామని చాలామంది చెప్తారు, బట్ నమ్మద్దు. పాంప్లెట్లు కాదు, క్లాస్ రూమ్ చూపించమని చెప్పండి, స్టూడెంట్స్ని చూపించమని చెప్పండి, ఏమీ మొహాట పడద్దు. అలానే సీఏ ఫౌండేషన్ హాఫ్ డే బ్యాచెస్ కాదు, ఫుల్ డే బ్యాచెస్ చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్నే సెలెక్ట్ చేసుకోండి. హాఫ్ డే బ్యాచెస్ అంటే సగం రోజుతో హాఫ్ డే 4-5 hours సీఏ ఫౌండేషన్ చెప్పలేని కోర్స్ అండి. క్వాలిటీ ఇవ్వలేము, జస్టిఫై చేయలేము. మాస్టర్ మైన్స్లో అయితే మాకు ఫుల్ డే బ్యాచెస్ ఉంటాయి. దాంతోపాటు మాస్టర్ మైన్స్లో సీఏ ఫౌండేషన్ 800 గంటల నుంచి 1000 గంటలు చెప్తాం. మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. ఇంటర్ తర్వాత సీఏ కోర్సు 4 years అండి, సిఎంఏ కోర్స్ 3.5 years. కనీసం 1 సంవత్సరం బఫర్ పెట్టుకొని మాత్రమే రండి. మా ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. మా స్టాండర్డ్స్, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రం మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. 21 years కంప్లీట్ చేసినటువంటి నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకైక సీఏ సిఎంఏ కోచింగ్ సంస్థ మాస్టర్ మైన్స్ మాత్రమే. అండ్ చివరిగా మీరు మాస్టర్ మైన్స్ లోగో చూస్తున్నారు కదా, జాగ్రత్తగా గమనించండి. కొన్ని ఫోన్స్ మాకు వస్తున్నాయి, మేము మాస్టర్ మైన్స్ అనుకొని జాయిన్ అయ్యాం సార్, ఇది మాస్టర్ మైన్స్ కాదా, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఫీజు కట్టిన తర్వాత తెలిసిందని. సో తప్పు వాళ్ళది కాదు, తప్పు మీదే. ఇంత ప్రచారం చేస్తున్నాం కదా, లోగో చెక్ చేసుకోండి. మీరు ఏదైనా కాలేజ్కి వెళ్తే మీకు అనుమానం ఉంటే లోగో చెక్ చేసుకోండి, మాస్టర్ మైన్స్ లోగో చెక్ చేసుకోండి. ఇంకా అనుమానం ఉంటే మీకు స్క్రీన్ మీద సెల్ నెంబర్స్ ఉన్నాయి, ఆ సెల్ నెంబర్స్కి ఫోన్ చేసి మరీ వివరాలు అడిగి ఆ తర్వాతే అడ్మిషన్ తీసుకోండి. 9885125001 లేదా 03, 9885125001 లేదా 03 ఎంక్వైరీ చేసిన తర్వాతే అడ్మిషన్ తీసుకోండి. ఉదాహరణకి మాకు కొన్ని ఫోన్స్ వస్తున్నాయి, మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నాం సార్, కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాం, లేదా కరీంనగర్, వరంగల్, మాస్టర్ మైన్స్ అనుకొని జాయిన్ అయ్యాం సార్, ఇది మాస్టర్ మైన్స్ కాదా అంటే లేదండి, అక్కడ మాకు బ్రాంచెస్ లేవు, అక్కడ లోకల్గా నడుపుతున్నటువంటి కాలేజెస్ అండి అది. అలానే హైదరాబాద్లో కూడా మాస్టర్ మైన్స్ ఒక బ్రాంచెస్ అండి. మాకు దిల్సుఖ్ నగర్, అమీర్పేట, నిజాంపేట, ఎల్బీ నగర్, వనస్థలపురంలోనే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇంకెక్కడ బ్రాంచెస్ లేవండి.
నేను చెప్తుంది 2023 గురించి చెప్తున్నాను. ప్రస్తుతానికి మాత్రం ఇంకెక్కడా కూడా బ్రాంచెస్ లేవు. దయచేసి ఇవి గమనించే అడ్మిషన్ తీసుకోమని నా మనవి. మోహన్ గారు, మరి సీఏ చేయాలనుకుంటున్న వాళ్ళు 10th తర్వాత ఎంపీసీ తీసుకుంటే మంచిదంటారా, లేదంటే ఎంఈసీ తీసుకుంటే మంచిదంటారా? డాక్టర్ అవ్వాలంటే ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి? బైపీసీ అంతే. తీసుకుంటాం. ఇంజనీర్ అవ్వాలంటే ఏ కోర్స్ తీసుకోవాలి పిల్లలు? ఎంపీసీ తీసుకుంటాం. ఎంపీసీ. మరి సీఏ చేయాలంటే దానికి ఒక డెడికేటెడ్ కోర్స్ ఉంది, ఎక్స్క్లూజివ్ కోర్స్ ఉంది, ఎంఈసీ. ఆ కోర్సే తీసుకోండి, అదే కరెక్ట్ కోర్స్. తెలియక చాలామంది ఎంపీసీ బైపీసీ తీసుకొని 2 ఏళ్లలో డబ్బు టైం వేస్ట్ చేసుకొని ఆ తర్వాత సీఏ లేదా సీఎంఏ కోర్సెస్కి వస్తున్నారు మేడం. మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి కంటి సమస్య ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఆఫ్థమాలజిస్ట్. అంతేగాని ఎండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాం కదా, దాన్నే స్పెషలైజేషన్ అంటారు. అలానే సీఏ సీఎంఏ కోర్సెస్కి స్పెషలైజేషన్ ఉన్న కోర్స్ ఒకటి ఉంది, దాని పేరే ఎంఈసీ లేదా సిఈసీ. దీంట్లో కూడా పర్టికులర్గా ఎంఈసీ. ఎంపీసీ చేసి బైపీసీ చేసి సీఏ చేయటం నేరం కాదు, కానీ ఎంఈసీ లేదా సిఈసీతో సీఏ చేయటం మిన్నా. అది కరెక్ట్ డెసిషన్. ఇంజనీరింగ్ మెడిసిన్ ఎందుకు వద్దు, సీఏని ఎందుకు ముద్దంటారు? వాస్తవంగా మేడం సీఏ ముద్దు, అది ఒప్పుకుంటాను, కానీ ఎంపీసీ బైపీసీ ఇంజనీరింగ్ మెడిసిన్ వద్దని ఎప్పుడూ చెప్పలేదు మేడం. మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఉండవు, అన్ని చదువులు మంచివే. కానీ పిల్లల్ని నేను ఏమంటున్నానంటే, అరే మీ కెపాసిటీ తెలుసుకొని కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటారా. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి మంచి కోర్సు, దాంట్లో డౌటే ఉంది. కానీ ఐఐటీలో 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 12,000 13,000 మందికే ఛాన్స్ ఉంది. అంటే 100 మందిలో ఒకరికే ఛాన్స్ ఉంది. నువ్వు 100లో ఒకటిగా నిలవగలవా లేదా చెక్ చేసుకొని అడ్మిషన్ తీసుకో. ఐఐటి జాయిన్ అవ్వండి, తప్పేం లేదు, మంచి కోర్సు, సీఏ కంటే కూడా జాయిన్ అవ్వండి. బట్ పాస్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి అంటున్నాను. ఎందుకు టైం వేస్ట్? దాంతోపాటు పాస్ అవ్వలేదు, ఆ తర్వాత మా పిల్లలు లేదా మా దగ్గర లక్షల ఫీజులు తీసుకున్నారు, మా పిల్లలు పాస్ అవ్వలేదని మీ పేరెంట్స్ తిట్టుకుంటే వెనక్కి వస్తాయి డబ్బులు? టైం వెనక్కి వస్తుందా? సో ఆలోచించుకొని అడ్మిషన్ తీసుకోండి. ఇక మెడిసిన్ అంటారా మేడం, మెడిసిన్లో 18 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తుంటే 1,00,000 మంది కూడా సీట్స్ లేవు. అలాంటప్పుడు నేను జాయిన్ అవ్వద్దని చెప్పట్లా, నీకు ఆ కెపాసిటీ ఉంటే జాయిన్ అవ్వు. కెపాసిటీ లేకుండా జాయిన్ అయ్యి అనవసరంగా నీరసపడి డబ్బులు వేస్ట్ చేసుకొని ఈ చదువు చెప్పినటువంటి సరస్వతి విద్యాలయాలు అంటారు, సరస్వతి దేవి విద్యాలయాలు, చదువు చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ తిట్టుకోవడం తప్ప మనకి ఇంకేం ఉపయోగం లేదు మేడం. వాళ్ళని తిట్టుకుంటే ప్రయోజనం లేదు, తప్పు మందే. మనం రాంగ్ చాయిస్కి వెళ్ళాం, రాంగ్ డెసిషన్ తీసుకున్నాం. సో మీరు సీఏలో లేదా సీఎంఏలో అనుకో, ర్యాంకులు లేవు, పాస్ అవటమే. ఇక్కడ ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఈజీ, ఇది బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టం, అంతే. అందుకని ఇలాంటి కోర్సెస్కి రండి అంటున్నాను. ఎవరిని ఐఐటి మెడిసిన్ లాంటి కోర్సెస్ చేయలేని వాళ్ళని రాంగ్ సెలక్షన్స్కి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సిఏ సిఎంఏ కోర్సెస్ నేను తీసుకోమంటానికి ఇంకో కారణం కూడా ఉంది మేడం. మేడం ప్రతి 10-15 ఏళ్ళకి ఒకసారి వచ్చేది రెసెషన్, ఆర్థిక మాంద్యం. 2009లో వచ్చింది, మళ్ళీ 2022లో వచ్చింది, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళలో ఖచ్చితంగా వచ్చింది మేడం. ఆర్థిక మాంద్యం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పోతున్నాయి. ప్రతి న్యూస్ ఛానల్లో ఏదో రోజు వస్తూనే ఉంది, ఉద్యోగాలు పోతున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు తీసేశారు అని. ఎక్కడైనా సరే మీరు ఎప్పుడైనా చూసారా మేడం, రెసెషన్ వల్ల సిఏలని, చార్టర్డ్ అకౌంటెంట్స్ని, కాస్ట్ అకౌంటెంట్స్ని ఉద్యోగాల నుంచి తీసేసినట్టు. ఇది సిఏలకి సిఎంఏలకు ఉండే ఇంకొక పెద్ద అడ్వాంటేజ్. అంటే స్ట్రెస్ తక్కువ, ఐఐటీతో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే, దాంతో పోలిస్తే ఈ రెసెషన్ వల్ల ఉద్యోగాలు పోతాయి అనేటువంటి భయం ఆల్మోస్ట్ లేదు. అంటే స్టేబుల్ కెరియర్, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఈ రెండు ఈ కోర్సులో ఈజీగా అంటే బోనస్గా లభించేటువంటి పాయింట్లు మేడం. మీ దగ్గర ఆఫ్లైన్ బ్యాచెస్తో పాటు ఆన్లైన్ బ్యాచెస్ కూడా ఉన్నాయా? అంటే ఆన్లైన్ కోచింగ్ సెంటర్ల వల్ల లేదా ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ వల్ల బాగుపడేది మేము, పోయేది మీరు. మీరు బాగుపడాలి అంటే ఆఫ్లైన్కి రండి, మేము బాగుపడాలి అంటే ఆన్లైన్కి రండి. ఆన్లైన్ ఉండాలి, ఎప్పుడు ఉండాలి అంటే అవకాశం లేని వాళ్ళకే ఆన్లైన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మేడం, వీణా వాణి అని మీరు వినుంటారు, కవలలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మేము ఆన్లైన్లో సిఏ ఫౌండేషన్ క్లాసులు ఇస్తాం మేడం. సో అలాంటి వాళ్ళకి తప్పదు కాబట్టి ఆన్లైన్, కానీ మిగతా వాళ్ళకి ఎందుకు మేడం ఆన్లైన్? అసలు క్లాసులకు వచ్చేది ఓన్లీ చదువుకోవడానికైనా, ఫ్రెండ్స్తో మాట్లాడటం, సోషల్ లివింగ్ తెలుసుకోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ మేడం. ఆన్లైన్లో ఇవే ఉంటే పనికిరాని స్నేహాలు తప్ప. మోహన్ గారు, సీఏలో జాయిన్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ప్రతి సీఏ విద్యార్థిని మేము బ్యాకప్ కోర్సుగా డిగ్రీ కూడా జాయిన్ చేస్తాం మేడం. ఇప్పుడు బీటెక్ ఉంది, బీటెక్లో 2 ఇయర్స్ అయిపోయిన ఫెయిల్ అయితే ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ అంటాడు. ప్యారలల్గా 2 కోర్సులు చేసుకునే అవకాశం లేదు. కానీ సీఏ అలా కాదు, సీఏతో పాటు బీకామ్ కూడా చేసుకోవచ్చు, డిగ్రీ కూడా చేసుకోవచ్చు. సో డిగ్రీ కూడా చేయిస్తాం. ఒకవేళ సీఏ ఫెయిల్ అయితే తను కంఫర్టబుల్గా డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంబీఏ కానీ, ఎంకామ్ కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ పై చదువులకు వెళ్ళచ్చు. లేదా సీఏతో పాటు సీఎంఏ కూడా చేయిస్తాం కాబట్టి సీఏ ఆగిపోయి సీఎంఏ కోర్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ కార్పొరేట్లో కూడా మేడం సీఏ కానీ సీఎంఏ కానీ సగం పాస్ అయిన వాళ్ళు, అంటే సీఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, సీఎంఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈజీగా జాబ్ వచ్చింది మేడం. వీళ్ళని సెమీ క్వాలిఫైడ్స్ అంటారు. ఒక కార్పొరేట్లో పేపర్లో యాడ్లు కూడా వస్తుంటాయి, మాకు సీఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కావాలి, సీఎంఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కావాలని.
గొప్పలుగా వీళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి మేడం. నిజం చెప్పాలంటే సీఏ ఫైనల్ పాస్ అయిన వాళ్ళకంటే ఈ సీఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ మేడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హాస్పిటల్లో డాక్టర్లు ఎక్కువ మంది ఉంటారా లేకపోతే అసిస్టెంట్లు ఎక్కువ మంది ఉంటారా? అసిస్టెంట్లు. ఈ సీఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ పాస్ అయిన అసిస్టెంట్ లాగా పనిచేస్తారు మేడం. మంచి కెరీర్ ఉంటుంది, మంచి జాబ్స్ కూడా ఉంటాయి మేడం.